ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు కష్టపడి చదవాల్సిన అవసరం లేదు జామ్. ఆ బుక్ ని ఫుల్ గా స్కాన్ చేసి నీకు కావాల్సినప్పుడు పాయింట్స్ వైజ్ ఎప్పటికప్పుడు అందించగలను. నన్ను ఒక్క మాట అడుగుండొచ్చు కదా. రేయ్, ప్రతి దానికి మధ్యలో కొంచెంకు. ఆ బుక్ చదువుకోవాలనుకుంటే ఫోన్లో సెర్చ్ చేసినా వస్తుంది. నిన్ను అడగాల్సిన అవసరం లేదు. అయినా ఆ బుక్ విలువ నీకేం తెలుసురా, వైరుపు రెదవా. ప్రేమ్, నీకు ఈ మధ్య ముందులా తిట్టడం తర్వాత కాంప్రమైజ్ అవ్వటం బాగా అలవాటైపోయింది. ఐ డోంట్ లైక్ దిస్. కాంప్రమైజ్ అయ్యారా? ఎక్కడా? ఆహా, ఆహా, వాడేదో మాట్లాడుతుంటాడులే చామ్. నువ్వు కానీ ముందు ఆ బుక్ ఓపెన్ చేయి. Too much. ఏంటి బాబు ఇది? చదువు చామ్. విత్ లవ్ ప్రేమ్ అనుంది. మనిషి కాబట్టి జామ్ మనసు గెలుచుకోవడంలో ప్రేమ్ నాకంటే చాలా అడ్వాన్స్ అయిపోతున్నాడు. నాకు అవకాశం లేదు. చెప్పు బాబు, ఏంటిది? నేను చెప్తాను జామ్. రేయ్, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? సరే చెప్పరా. అదేంటో నువ్వే చెప్పాలి. వద్దన్న ఆగవుగా. కానీ అభిమానంతో ప్రేమ్, ఆత్మీయతతో ప్రేమ్. ఓహో, దీనికి అర్థం అదా? థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. బాబు, నాకు చాలా నిద్ర వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. బాయ్ బాబు, గుడ్ నైట్. రే చిట్టి, ఆగరా. విత్ లవ్ ప్రేమ్ అంటే ప్రేమతో నీ ప్రేమ్ అని కదా వస్తుంది. ప్రేమ తీసేసావు, నీని తీసేసావు. అభిమానంతో ఆత్మీయతతో ఏంట్రా? ప్రేమతో అని కదరా చెప్పాలి. నేను అలాగే చెప్తాను. జామ్తో నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు జలసి వచ్చింది. అమ్మ వైరు బుర్రదవా, నాకు జలసి జలసి అని చెప్పి నువ్వు జలసి ఫీల్ అవుతున్నావు కదరా. ఏంటి ఈ వెయిటింగ్? క్లాస్ టైం అవుతోంది, వెళ్దాం పద. కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకు వెయిట్ చేయాలో నీకు తెలీదా? నువ్వు చెప్తే విందామని. ప్రేమ్ వస్తాడు. ప్రేమ్ని చూసి అప్పుడు వెళ్దాం క్లాస్కి. అదేదో క్లాస్లో కూడా చూడొచ్చు కదా. కార్ దిగి అలా స్టైల్గా వస్తుంటే చూడటానికి బాగుంటుంది. కారు దిగి ఎంత స్టైల్గా వచ్చినా పక్కన పని మనిషితోనే కదా వచ్చేది. నువ్వు కోప్పడినా జరిగేది అదే. సరే, ఒక బెట్ పెట్టుకుందాం. నిజంగానే నీ మీద ఇష్టం ఉంటే ఈరోజు నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వస్తారేమో చూద్దాం. నీకు చెప్పలేదుగా. మనసులోని ప్రేమని చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు. నో డౌట్, తనకి నా మీద ప్రేమ ఉంది. కావాలంటే ఇప్పుడు చూడండి.
అదిగో ప్రేమ్ వచ్చేసాడు. ప్రేమే కాదు, పక్కన పని మనిషి కూడా వచ్చింది. అదిగో చూడు, నీ డ్రెస్ కి మ్యాచ్ కాలేదు కానీ నీ వుడ్ బి డ్రెస్ కి ఆ పని మనిషి డ్రెస్ బాగా మ్యాచ్ అయింది. కావాలంటే చూడు. అంతకే హాయ్ మయూరి, హాయ్. ఒక్క నిమిషం. ఏంటి యష్? నీకోసం ఏం తెచ్చానో చూడు. వీడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. కాలేజ్కి వస్తేనేమో వీడు, ఇంటి దగ్గరేమో ఆ చిట్టిగాడు. ఎక్కడ దొరికారా వీళ్ళిద్దరూ? ఇదిగో నీకోసం ఈ బుక్ తీసుకొచ్చాను. ఏంటి ముందు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా యాష్కి? అయ్యో, నాకేం తెలీదు లాయర్ బాబు. ఏమైంది మయూరి? వాట్ హ్యాపెండ్? ఆహా, ఏం లేదండి. నా కోసం బుక్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ బుక్ నీకు చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం లైబ్రరీ అంతా ట్రై చేసావని తెలిసింది, అందుకే నేను తీసుకొచ్చాను. మీరు తీసుకొచ్చారు, మంచిదే. కానీ ప్రేమ్ బాబు నా కోసం రాత్రే ఈ బుక్ తీసుకొచ్చారు. అయ్యో, దానిలో విత్ లవ్ ప్రేమనుంది. అది గాని చూపిస్తుందా ఏంటి ఇప్పుడు? ఇదిగో. ఇప్పుడు ఈ బుక్ ఇవ్వాలా? ఉందని చెప్పావు కదా, చాలదా ఏంటి? అన్నిటికీ అంత డీటెయిల్స్ అవసరం లేదు. లోపల పెట్టు. అతనిచ్చింది నేనిచ్చింది రెండు ఒకటే. ఇదిగో, నువ్వు ఇది చదువు. యశ్వంత్, నువ్వు అది తీసుకొని చదువుకో. నో నో సార్, మీది ఓల్డ్ వర్షన్, నేను తెచ్చింది లేటెస్ట్ వర్షన్. మయూరి, ఈ బుక్ చదువుకో. ఇందులో కొత్త కొత్త కేసుల గురించి చాలా డీటెయిల్డ్గా ఉంది. కొత్త వర్షన్ కంటే ఓల్డ్ వర్షనే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చదివితేనే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. లేదు సార్, రెండు నేను చదివి చూశాను కదా. మయూరి, నువ్వు ఈ న్యూ వర్షన్ చదువు, చాలా బాగుంటుంది. తీసుకో. నో 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 చామంతి, నువ్వు ఇదే చదవాలి. సరే సరే, మీ ఇద్దరి మాట కాదనకుండా ఈ రెండు బుక్స్ చదువుతాను. ఇవ్వండి. ఓకేనా?